హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు విజయ టైలరింగ్ అండ్ వ్లాగ్స్ అండి. సో ఇప్పుడు మనము గల్ల అయితే ఎలా చేయాలో చూద్దాము. అలాగే సైడ్ జాయింట్స్, షోల్డరు, హ్యాండ్స్ ఎలా జాయిన్ చేయాలో చూద్దాము. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి చిన్న పీస్ అయినా కూడా సో మనకి ఇంపార్టెంట్ కాబట్టి నేను చిన్న చిన్న పీస్లు క్రాస్లో ఉన్నాయి చూసుకొని చిన్న చిన్న పీస్లను కట్ చేసుకొని క్రాస్ కింద సో గల్లను అయితే అటాచ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఇలా గల్లను చిన్న చిన్న పీసులతోటి ఆపోజిట్ అవి రెండు ఆపోజిట్ వచ్చేటట్టు చూసుకోవాలి. అప్పుడు క్రాస్ పీస్లో ఆపోజిట్లో పెట్టుకొని జాయింట్ చేయాలి. సో ఇలా చిన్న చిన్న పీస్లని కట్ చేసుకొని క్రాస్ మీకు ఇట్లా క్లాత్ లాగితే తెలుస్తుంది. క్లాత్ క్రాస్ సాగినట్టు ఉంటే అది క్రాస్ అన్నట్టు, స్ట్రైట్గా ఉంటే సాగదు. సో ఇప్పుడు చిన్న చిన్న పీస్లన్నీ కట్ చేసుకొని ఇలా గల్లను మొత్తం అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు సో నేను ఫ్రంట్ పార్ట్కి ఇలా షేప్ పట్టీలు అయితే ఖర్చులు కనబడకుండా జాయింట్ చేసిన తర్వాత ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ అయితే చేయడం జరుగుతుంది. ఓకేనా? సో పైనుంచి ఒక టాప్ స్టిచ్ అయితే వేయండి. ఇలా నీట్గా కట్ చేసుకోండి. ఇప్పుడు రెండు ఫ్రంట్ పార్ట్లను ఆపోజిట్లో పెట్టుకొని ఈక్వల్గా వచ్చినాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మనకి లైనింగ్ మెయిన్ క్లాత్ అస్సలు సరిపోలేదు కాబట్టి నేను లైనింగ్ వేస్తున్నాను. ఓకేనా? సో ఇలా ఉక్స్ పట్టి ఫ్రంట్ డాట్ వేసిన దగ్గర చిన్న ప్రిల్ పెట్టుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకొని లోపలికి మలిచి ఒక స్టిచ్ అయితే వేయాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. సో ఇప్పుడు కాజా పట్టిని ఇప్పుడు రివర్స్ వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఆల్రెడీ మనం ఫోల్డింగ్ చేసినాం కదా, సో దాన్ని నీట్గా ఇలా ఫోల్డ్ చేసుకొని లోపలికి మలిచి ఇలా చిన్న రఫ్ ఇచ్చేసి ఒక స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేయండి. కింద రఫ్ ఖచ్చితంగా ఇవ్వాలి, లేకపోతే కుట్టు ఊడిపోతుంది. సో వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనకి సో కొలత బ్లౌజ్ ఉంటుంది కదా, అది బ్లౌజు దాన్ని ఉక్సు పట్టి సైడ్ ఉక్సు పట్టి గల్ల ఫ్రంట్ది కొలవాలి, కాజాపట్టి సైడ్ కాజాపట్టి గల్ల కొలవాలి ఖచ్చితంగా. ఒకవేళ మనం కటింగ్లో ఎక్కువ తక్కువ కొంచెం డిఫరెన్స్ వచ్చినా కూడా షోల్డర్స్ అనేవి జారుతాయి కాబట్టి సో చూసుకోవాలి. ఇప్పుడు షోల్డర్స్ అయితే జాయింట్ చేస్తున్నాను. ఇలా ఎదురెదురు పెట్టుకొని ఆపోజిట్లో ఫ్రంట్ పార్ట్ అనేది బ్యాక్ పార్ట్కి ఆపోజిట్లో పెట్టుకోవాలండి. ఓకేనా? ఇప్పుడు ఒక చిన్న టిప్ అయితే చెప్తాను నేను. సో ఇక్కడ మనకి గల్ల సైడు ఎక్కువ వచ్చేటట్టు చూసుకోవద్దు. ఇటు చంక సైడు కొంచెం ఎక్కువ వచ్చిన దాన్ని కట్ చేయొచ్చు, కానీ గల్ల సైడు షోల్డర్ దగ్గర ఎక్కువ వచ్చిన దాన్ని కట్ చేయొద్దు. ఓకేనా? సో ఇప్పుడు గల్ల అయితే స్టిచ్ చేసుకుంటున్నాను నీట్గా. ఇలా మీ చెయ్యి వీలుని బట్టి ఎటైతట్టు పాదం ఇంచు డిఫరెన్స్ తోటి ఇలా గల్లను అయితే బ్లౌజ్కి అటాచ్ చేస్తున్నాను క్రాస్ పీస్ని. అయితే ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటంటే క్రాస్ పీస్ని కానీ బ్లౌజ్ని కానీ సో అస్సలు లాగద్దు, ఫ్రీగా మూవ్ చేసుకుంటూ స్టిచ్ అయితే చేయాలి. ఇప్పుడు కొంచెం నాకు గల్లా పీస్ తక్కువ పడితే సో అటాచ్ చేసి దీన్ని స్టిచ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ ఫ్రంట్ గల్ల దగ్గర ఇంకా బ్యాక్ సైడ్ గల్ల దగ్గర మూలలు ఉంటాయి కదా, రౌండ్స్ తిరిగే దగ్గర అక్కడ చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చుకోండి. ఇప్పుడు సో నీట్గా ఆ ఖర్చులు అనేది లోపలికి ఫోల్డ్ చేసి ఆ ఖర్చులు ఎంత లెవెల్ ఉన్నాయో మన పైపింగ్ కూడా గల్ల అనేది మలవడం కూడా అంతే రావాలి. అప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకే లెవెల్లో వస్తుంది. కొంచెం కొంచెంగా ఫోల్డ్ చేస్తూ సో గల్లనైతే నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఈ మూలల దగ్గర జాగ్రత్తగా ఉండాలండి. ఓకేనా? సో ఇలా నీట్గా వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా స్టిచ్ అయితే చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా సో ఇలా చేసుకున్న తర్వాత ఈడ ఖర్చు ఉంటుంది కదా, ఇది నీట్గా జాగ్రత్తగా కింద లైనింగ్ మాత్రం ఏమాత్రం కట్ కాకుండా నీట్గా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా నేను వీడియో కొంచెం ఫాస్ట్ పెట్టాను. సో ఇలా తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్ జాయింట్ చేసుకుంటాం కదా, షోల్డర్ దగ్గర కరెక్ట్ మిడిల్లో పెట్టి హ్యాండ్ మిడిల్లో పెట్టి ఫ్రంట్ లోతు తీస్తాం కదా మనము, అది లోతు అన్నది ఫ్రంట్ సైడ్ రావాలి. ఓకేనా? ఇప్పుడు షోల్డర్కి మిడిల్ నుంచి ఎటు తట్టే స్టిచ్ చేయాలండి హ్యాండ్, లేకపోతే వన్ సైడ్ వచ్చినట్టు ఉంటుంది.
సో ఇలా డబుల్ స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజు ఆది బ్లౌజ్ తోటి కొలత బ్లౌజ్ తోటి హ్యాండ్ లూజు చంక లూజ్ అనేది ఎప్పుడు బ్యాక్ సైడ్ నుంచే తీసుకోవాలి మనము. సో ఇక్కడ చంక లూజు 2 మార్కింగ్ వేసుకున్న తర్వాత కింద నడుం లూజు కూడా మార్కింగ్ వేసుకొని ఈ 3 డాట్స్ని అయితే కలుపుకుంటూ నిదానంగా స్టిచ్ అయితే చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఓకేనా. అప్పుడు ఈ 3 లైన్లను కలుపుకుంటూ సైడ్ జాయింట్ అయితే చేయాలి. ఫిట్టింగ్ మొత్తం ఇక్కడే ఉంటుందండి. ఓకేనా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. సో ఇప్పుడు చూడండి మనకి ఇప్పుడు ఇంకొక సైడు సేమ్ ఇంకొక సైడ్ అలాగే ఫ్రంట్ సైడ్ లోతు తీసింది ఫ్రంట్ సైడ్ రావాలి. సో ఇలా హ్యాండ్ని ఎటుదట్టు స్టిచ్ చేసుకుంటే మనకి ఏ ప్రాబ్లం ఉండదు, వన్ సైడ్ వచ్చినట్టు. ఓకేనా. సో ఇలా పాదం నుంచి డిఫరెన్స్ అయితే కంపల్సరీగా చేయాలి, మరీ కొස්සకైతే వేయద్దు. బ్లౌజ్ హ్యాండ్స్ అనేవి పిక్కులుకపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు మళ్ళీ సైడ్ జాయింట్, హ్యాండ్ లూజు, సో చంక లూజు, తర్వాత కింద నడుం లూజు, ఈ 3 కలుపుకొని సైడ్ జాయింట్ అయితే వేయాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇలా నీట్గా బ్లౌజ్ని అయితే అడ్జస్ట్ చేసుకొని అంతా మన చేతుల్లోనే ఉంటుందండి ఫిట్టింగ్ అనేది. ఓకేనా. ఇలా 3 స్టిచెస్ అయితే వేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకొని ఇప్పుడు ఒకసారి ఆది బ్లౌజ్ తోటి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది ఏమన్నా ఒక్కొక్కసారి మనము ఎక్కువ తక్కువ తీసుకుంటాం కదా. సో లూజు టైట్ కరెక్ట్ ఉందో లేదో చూసుకోండి. కొంచెం లూజ్ వచ్చింది నాకు. లూజు ఎక్కువ ఎటు సైడ్ ఉందో సో మీకు తెలిసిపోతుంది. అటు ఒక స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. సో ఇదండి వీడియో.